నమస్కారం V3 న్యూస్ కు స్వాగతం లక్ష్యం సమాజహితం ముందుగా ప్రధానాంశాలు చూద్దాం సంక్షేమ పథకాల అమలులో తెలంగాణ ప్రభుత్వం అగ్రస్థానంలో నిలుస్తుంది బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమంలో హోంమంత్రి మహమ్మద్ ఆలీ ప్రభుత్వ విఫ్గా నియమితులైన ఎమ్మెల్యే రేగా కాంతారావుకు ఘన స్వాగతం పలికిన కార్యకర్తలు గులాబీమయంగా మారిన పినపాక పంజాగుట్ట నిమ్స్ ఆసుపత్రిలో డెంగ్యూ సీజనల్ వ్యాధుల నివారణ కోసం ఆకస్మిక తనిఖీ చేసిన మేయర్ హైదరాబాద్ నగరంలో ఫాగింగ్ స్ప్రింగ్లను రెట్టింపు చేశామన్న మేయర్ బొంతు రామ్మోహన్ ఇక వార్తల్లోకి వెళ్తే సైదాబాద్లో బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమాన్ని హోంమంత్రి మహమ్మద్ ఆలీ ప్రారంభించారు దేశంలోనే సంక్షేమ పథకాల అమలులో తెలంగాణ ప్రభుత్వం అగ్రస్థానంలో నిలుస్తుందన్నారు రాష్ట్రంలో 1 కోటి బతుకమ్మ చీరల పంపిణీ చేస్తున్నట్లు వివరించారు ఈ కార్యక్రమంలో సైదాబాద్ కార్పొరేటర్ సింగిరెడ్డి స్వర్ణలతారెడ్డి జీహెచ్ఎంసీ జోనల్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి భూమేష్ తదితరులు పాల్గొన్నారు మొత్తం ఇంప్లిమెంట్ చేస్తున్నారు ఏ చింతముందు 65 ఇయర్స్ ఉంది ఇప్పుడు 57 ఇయర్స్ చేశాం ఈ బతుకమ్మ పండుగ అంటే మా తెలంగాణ పండుగ దసరా ముందు బతుకమ్మ పండుగ ఫెస్టివల్ వస్తుంది తెలంగాణ వచ్చే ముందు ఎవరు సెలబ్రేట్ చేయలేదు మా తెలంగాణ బిడ్డ కవిత మేడం గారు స్టార్ట్ చేశారు మన స్టేట్ లేదు మొత్తం ఇండియాలో నడుస్తుంది ఇండియా లేకుంటే ఫారెన్ లెవెల్ నడుస్తుంది దుబాయ్ లెవెల్ నడుస్తుంది ఇది పండుగ ఇది మా తెలంగాణ తప్పకుండా మా ఆనరబుల్ సీఎం గారు 1 కోటి ఎక్కువ సాడీ అంటే డిస్ట్రిబ్యూట్ చేస్తారు చీర మన కాన్స్టిట్యూన్సీలో ఉంటే చాలా మన ఓల్డ్ సిటీలో మొత్తం హైదరాబాద్ లో ఉంటే 15,38,742 సాడీ చీర డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాము ఇప్పుడు హైదరాబాద్ లో ఈరోజు ఫస్ట్ డే స్టార్ట్ చేశారు గవర్నమెంట్ ఎంతో మంది వచ్చారు ఎంతో మంది పాలించారు కానీ ఆడవాళ్ళ గురించి పట్టించుకునే వాళ్ళే మహిళల గురించి లేరు మహిళలకు ఏమి కావాలనే ఆలోచన మన కేసీఆర్ నుంచి వచ్చింది ఎందుకంటే ఒంటరి మహిళ పింఛన్ కానీ మరి ప్రతి ఒక్క పింఛన్ అంటే విడో పింఛన్ కానీ విద్యార్థి పింఛన్ కానీ ఇవన్నీ కూడా యాక్చువల్గా అన్ని గవర్నమెంట్లు కూడా మల్లాపూర్ విఎన్ఆర్ గార్డెన్స్ లో బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై చీరల పంపిణీ చేశారు మేయర్ బొంతు రామ్మోహన్ ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే బేత్ సుభాష్ రెడ్డి ఎంబీసీ చైర్మన్ తాడూరి శ్రీనివాస్ జోనల్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి కార్పొరేట్ పన్నాల దేవేందర్ రెడ్డి గొల్లూరు అంజయ్య పావనిరెడ్డి శాంతి శేఖర్ డీసీ దశరథ్ హాజరయ్యారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రభుత్వ విఫ్గా నియమితులైన తొలిసారిగా పినపాక నియోజకవర్గానికి విచ్చేసిన పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావుకు బుర్గంపాడు మండలం పినపాక పట్టినగర్లో ఘనస్వాగతం పలికారు కార్యకర్తలు ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ చైర్మన్ కోరం కనకయ్య తుళ్లూరి బ్రహ్మయ్య జడ్పీటీసీ కామిరెడ్డి శ్రీలత ఎంపీపీ రోషిరెడ్డి గోపిరెడ్డి రమణారెడ్డి బట్టా విజయగాంధీ వంశీ అన్ని మండలాల ప్రజాప్రతినిధులు స్వాగతం పలికారు తమిళనాడులో కృష్ణగిరిలోని ఓ కొండపై ఎన్ఐఏ తనిఖీలు నిర్వహించారు ఉగ్రవాది రెహమాన్ ఇచ్చిన సమాచారంతో తనిఖీలు చేశారు రెహమాన్ తీసుకుని కొండపైకి దాదాపు 10 గంటల పాటు ఎన్ఐఏ సోదాలు నిర్వహించింది 2 నెలల క్రితం కర్ణాటకలో రెహమాన్ని అరెస్టు చేశారు పోలీసులు అయితే 10 గంటలు రెహమాన్తో పాటు నొప్పులకొండ సోదాలు నిర్వహించారు అయితే పేలుడు పదార్థాలు దొరకాయా లేదా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది అయితే కొండపై సోదాలు నిర్వహించడంతో చుట్టుపక్కల గ్రామస్తులు భయాందోళనకు గురయ్యారు అయితే రెహమాన్ చెప్పిన సమాచారం ప్రకారం ఇంకా కొన్ని కొండలపైన పేలుడు పదార్థాలు దాచిపెట్టినట్లు సమాచారం ఇచ్చారని పోలీసులు నిర్ధారించారు
పంజాగుట్ట నిమ్స్ ఆసుపత్రిలో డెంగ్యూ సీజనల్ వ్యాధుల నివారణలో భాగంగా పరిశుభ్రత పారిశుద్ధ కార్యక్రమాలను పర్యవేక్షించారు నగర మేయర్ బొంతు రామ్మోహన్. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషనర్ చైర్మన్ గంటా చక్రపాణి, నిమ్స్ డైరెక్టర్ మనోహర్ నిమ్స్ ఆసుపత్రి ఆవరణలో పూల కుండీలు, నీటి నిల్వలను తొలగించారు మేయర్ రామ్మోహన్. డెంగ్యూ నివారణలో భాగంగా హైదరాబాద్ నగరంలో ఫాగింగ్ స్ప్రింగ్లను రెట్టింపు చేశామన్నారు. అన్ని పాఠశాలల్లో ఫాగింగ్ చేయడంతో పాటు డెంగ్యూ చైతన్య కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని మేయర్ రామ్మోహన్ రావు తెలిపారు. డెంగ్యూ సీజనల్ వ్యాధుల నివారణ విస్తృత స్థాయిలో చైతన్య కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని ఆయన తెలియజేశారు. లేదు అక్కడ నీళ్ళు పోతున్నాయా? కాదే ఇవ్వండి సార్కి కిలోమీటర్ అంటే మధ్యాహ్నం లాన్ల ఈ పాము కాకుండా ఇవన్నీ ఉంటాయి. ఒకసారి మళ్ళీ ఒకసారి ఈ మధ్యన ఎప్పుడైనా ఒక 10-15 డేస్ ఏదైతే మనకు మెడిసినల్ ప్లాంట్ ఇది హాస్పిటల్ మంచి వాసన వచ్చేసి ఆ వాసనకి ఇంత రోగాలు తక్కువ. అదేదన్నా అనంతగిరిలో జీవి రోగాలు అట్లాంటి మెడిసినల్ ప్లాంట్స్ ప్లస్ మస్కులర్ రిప్లెంట్స్ ఇవన్నీ ఒకసారి ప్లాన్ చేసి అవే పెడుతున్నాం అని చెప్పి మీడియా పెట్టి ఒకసారి పెట్టుకోవాలి. ఒక డ్రైవ్ బాగుంటుంది. 4-5 రకాలు మీరు కూడా లేదు సార్, మాకు ఇచ్చారు సార్. గవర్నమెంట్ సార్ సప్లై పిల్లలు కూడా రాసులవి మెడిసినల్ ప్లాంట్స్ అది అమ్మ ఎట్లా మన ఇది మానవులు ఉంటుంది కదా, ఆ మానవులు అన్ని మానవులు ఆయిల్ వేసడో ఏదో వేసడో టెంపరేచర్ ఆయిల్ బాగా బలవంతంగా నేను చెప్తాను. అన్న అటెండెన్స్ కు ఈడ స్టాగ్నెంట్ అయిన నీళ్ళు ఉంటాయి. ఇప్పుడు పైన ఉంది కొన్ని సింటెక్స్ పనిచేయవు, పైన ఉంది అట్లే చిన్నగా. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల, ఇబ్రాహీంపల్లి గ్రామాలలో బతుకమ్మ చీరలను పంపిణీ చేశారు చేవెళ్ల ఎమ్మెల్యే కాల యాదయ్య.
చేవెళ్లే ఎంపీపీ విజయలక్ష్మి, రమణారెడ్డి, చేవెళ్లే జెడ్పీటీసీ, టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమం సందర్భంగా ఎమ్మెల్యే కాలే యాదయ్య మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి సంస్కృతి సాంప్రదాయాలను పెంపొంచే విధంగా కార్యక్రమాలు ఉన్నాయని, భవిష్యత్తు తరాలకు గుర్తుండే విధంగా బతుకమ్మ చీరల పంపిణీ మరియు సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారని తెలియజేశారు. ఈ ప్రభుత్వం ఏ ప్రభుత్వం చేపట్టని కార్యక్రమాలు సీఎం కేసీఆర్ చేపట్టారని, కుటుంబ పెద్దగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మహిళా మూర్తులకు చీరల పంపిణీ చేపట్టినందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ కి ధన్యవాదాలు తెలియజేశారు. అనేక అభివృద్ధి కార్యక్రమాలు గతంలో 70 రూపాయలు ఉన్నటువంటి పింఛన్ను గతంలో రాజశేఖర రెడ్డి గారు 200 పెంచినప్పుడు మరి ఎంతో సంబరపడినటువంటి రోజు. మరి 200ను ముఖ్యమంత్రి గారు 500 పెంచి మరి తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 1000 రూపాయలు పెంచిన సందర్భం కానీ, వికలాంగులకు 500 నుంచి మరి 1500 పెంచిన సందర్భం కానీ ఇచ్చుకుంటూ మరొక తెలంగాణ రాష్ట్రంలో భారతదేశంలో 29 రాష్ట్రాలు ఉంటే ఏ రాష్ట్రంలో లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో ఒక నూతన ఒరవడి ప్రారంభించిన నాయకుడు మన ముఖ్యమంత్రి. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం మనది, తెలంగాణ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా మనోళ్ళ అన్న ఉద్దేశంతో ఎక్కడ కూడా వివక్ష లేకుండా ఈ పార్టీ ఆ పార్టీ ఆ మతం ఈ కులం అనే తేడా భేదాభిప్రాయం లేకుండా అందరి కూడా తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా లబ్ధి చేకూర్చే విధంగా ముఖ్యమంత్రి గారు కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. పెరుమాళ్ల ప్రణయ్ హత్య కేసును నీరుగార్చడానికి తెర వెనుక మమ్మరమైన ప్రయత్నాలు జరుగుతున్నాయని, ప్రాణంపైనా సరే న్యాయం జరిగేంత వరకు వెనకడుగు వేసే ప్రసక్తే లేదని ప్రేమ వివాహం నేపథ్యంలో గత ఏడాది నల్గొండ జిల్లా మిర్యాలగూడలో దారుణ హత్యకు గురైన ప్రణయ్ భార్య అమృత, తండ్రి బాలస్వాములు పేర్కొన్నారు. పలువురు దళిత సంఘాల నాయకులతో కలిసి తన నివాసంలో వారు మీడియాతో మాట్లాడారు. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కింద నమోదైన ప్రణయ్ హత్య కేసును నీరుగార్చడానికి ఆయన కులం పైన అనవసరమైన రాద్ధాంతం చేస్తున్నారని మండిపడ్డారు. గతంలోనే కొంతమంది ప్రణయ్ ఎస్సీ కాదని, క్రిస్టియన్ అంటూ అనేక ఫిర్యాదులు చేశారని, ఈ నేపథ్యంలో అధికారులు సమగ్ర విచారణ జరిపి ప్రణయ్ని ఎస్సీగా ధృవీకరించినప్పటికీ మళ్లీ ఫిర్యాదులు చేయడం వెనుక కుట్ర దాగి ఉందని అన్నారు. ప్రణయ్ ఎస్సీ కాదని, అతని క్రిస్టియన్ కాబట్టి ప్రభుత్వం కల్పించిన సౌకర్యాలను వెనక్కి తీసుకోవాలని ఇటీవల దళిత సేన నాయకుడు హమార ప్రసాద్ అధికారులకు ఫిర్యాదు చేయడం వెనుక మారుదీరావు హస్తం ఉందన్నారు. ఆయన వద్ద డబ్బులు తీసుకున్న హమార ప్రసాద్ ప్రణయ్ హత్య నీరుగార్చడానికి అన్ని విధాలా ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. ఎవరెన్ని ప్రయత్నాలు చేసినా న్యాయం జరిగే వరకు తమ పోరాటం కొనసాగుతుందని చెప్పారు. ఇక్కడ వచ్చినటువంటి వివిధ సంఘాల నాయకులకు నా యొక్క నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈ మీడియా సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం మళ్ళీ మా కుటుంబం మీద మళ్ళీ దాడి జరిగింది. ఏ విధంగా అంటే ఇప్పుడు మా తాత గురువయ్య హిందూ మాల, మా నాయన లచ్చయ్య హిందూ మాల, నేను హిందూ, తర్వాత మా బాబు పిల్లలు ఇద్దరు హిందూ, తర్వాత నా మనవడు కూడా హిందూగానే పుట్టాడు. తర్వాత ఆయన హిందూగా ఉంటాడా లేదా అనేది సరే వాళ్ళ ఇష్టం. ఈ క్రమంలో మేము చదువుకున్నది ఎస్సీ సర్టిఫికెట్ మీద, ఎస్సీ కులం మీద, ఉద్యోగాలు చేసేది ఎస్సీ కులం మీద, మా పిల్లలు చదువుకున్నది ఎస్సీ కులం మీద. అయితే ఈ ఎస్సీ కులం ఉన్నటువంటి అబ్బాయి ప్రణయ్ ఒక వైశ్య కమ్యూనిటీకి చెందినటువంటి అమ్మాయిని ప్రేమించాడనే ఉద్దేశంతోనే ఆ అబ్బాయిని ఎట్టి పరిస్థితుల్లో 9 సంవత్సరాల నుంచి వాళ్ళిద్దరు పరిచయం ఉండి ప్రేమించుకుంటుంటే వద్దని చెప్పి ఆ వైశ్య కమ్యూనిటీలో ఉన్నటువంటి అతను అమ్మాయిని పలుమార్లు హెచ్చరించి, నీకు అడుక్క తినేటటువంటి వైశ్యునికైనా ఇస్తా గాని ఎంత గుణవంతుడైనా ఎంత సంపన్నుడైనా ఒక దళితునికి మాత్రం నిన్నిచ్చి పెళ్లి చేయనటువంటి చెప్పినటువంటి విషయం ఆ అమ్మాయి కూడా చాలా సార్లు మీడియాలో చెప్పడం జరిగింది. అదే క్రమంలో దళితుడు కాబట్టే అతన్ని గత సంవత్సరం 14వ తారీఖున ఉగ్రవాదులతోని సంబంధాలు పెట్టుకొని నా బాబును ప్రణయ్ని చంపించడం జరిగింది. అదే క్రమంలో చంపిస్తే ఆ యొక్క దాన్ని చూసి అనేకమైనటువంటి ప్రజా సంఘాలు, కుల సంఘాలు, రాజకీయ సంఘాలు, లాస్ట్కి ఆ వైశ్య సంఘం వాళ్ళు కూడా వచ్చి సింపతిని ఒక నెల రోజులు 2 నెలలు అంటే ఆ అమ్మాయికి గవర్నమెంట్ ముందుకు వచ్చి చట్ట ప్రకారం ఎస్సీ ఎస్టీ యాక్ట్ ప్రకారం 8 లక్షల రూపాయలు ఇచ్చి తర్వాత ఏదో ప్రభుత్వ ఉద్యోగం, కొంత భూమి ఇస్తాము, ఒక ఇల్లు ఇస్తామని చెప్పినప్పుడు మేము సరే అన్నాం. ఆ ఇచ్చినటువంటి 8 లక్షల రూపాయలను వాపస్ తీసుకోవాలని వాళ్ళు వచ్చి పిటిషన్ ఇవ్వడం జరిగింది. నిజంగా వాళ్లకు దేశం మీద ప్రేమ,
ఈ హిందూ మతం మీద ప్రేమ, హిందూ దేశం మీద, ఈ దేశం మీద ప్రేమ ఉంటే మరి ఉగ్రవాదులతోని, పాకిస్తాన్ ఉగ్ర ట్రైనింగ్ తీసుకున్నటువంటి ఉగ్రవాదులతోని సంబంధాలు చేసుకొని ప్రణయ్ని చంపెట్టినటువంటి మారుతిరావుకి ఎందుకు వ్యతిరేకంగా మీరు పోవట్లేదు? తర్వాత ఒక మతం నుండి క్రిస్టియన్ నుంచి వెళ్ళొద్దు, అందరూ హిందువులుగా ఉందామని చెప్పే మీరు మరొక హిందూగా ఉన్నతవన్నీ నువ్వు హిందువు కాదు, నువ్వు క్రిస్టియన్ అని వానికి బీసీ సర్టిఫికేట్ ఇవ్వని చెప్పి ఎందుకు అడుగుతూ ఉన్నారు? అంటే దీని వెనక ఒక కుట్ర దాగి ఉన్నది. మేము ఏ పనైనా చేయడానికి రెడీగా ఉన్నామని మొన్న వాళ్ళు ఎంఆర్ఓకు మెమోరాండం ఇవ్వడం జరిగింది. మాకు ఈ విధంగా మమ్మల్ని మా బతికేందో మేము బతుకుతున్నాము, మేము చట్టానికి, న్యాయానికి, ధర్మానికి లోబడి ఉన్నాము. చట్ట ప్రకారమే మేము ఆ రోజు కూడా ఎక్కడ కానీ చట్టాన్ని చేతులకు తీసుకోలేదు. చట్ట ప్రకారం వెళ్ళినాం, చట్టం మీద నమ్మకం ఉంది. తర్వాత న్యాయస్థానాలను నమ్ముకున్నాము, వాళ్ళకు శిక్ష పడుతుందని. తర్వాత నా ధర్మాన్ని కూడా నేను పాటిస్తా ఉన్నాను, ఎందుకంటే నేను న్యాయం వైపు నిలబడ్డాను. ధర్మం నాకు లాస్ట్ గెలుస్తుందని అనుకుంటున్నాను. కనుక ఈ మీడియా సమావేశంలో నేను చెప్పేది ఏంటంటే, ఆ అమ్మాయికి మేము అండగా ఉంటాం. మీరు కూడా దళిత సంఘాలు, కుల సంఘాలు, మీడియా మిత్రులు కానీ, పోలీసు వాళ్ళు కానీ, చట్టం కానీ, ఆ అమ్మాయికి, ఆ బాబుకు మీరు కూడా రక్షణ కల్పించి వాళ్లకు వెన్నుదండగా ఉండి వాళ్ళ జీవితం వాళ్ళని బతకనిస్తే మంచిదని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ ఉన్నాను. తర్వాత ఇంకో విషయం ఏంటంటే, ఓపిక కూడా ఒక అంతం అనేది ఉంటది, ఒక హద్దు అనేది ఉంటది. ఎందుకంటే మేము కూడా ఓపిక పడుతున్నాం, ఎందుకంటే చట్టం మీద నమ్మకంతో, న్యాయం గెలుస్తుందనే నమ్మకంతో ఉన్నాము. చాలా మంది చాలా రకాలుగా ఎన్ని రకాలుగా కామెంట్ చేసినప్పటికీ కూడా మేము ఓపికతో ఉన్నాం. మా ఓపికను పరీక్షించొద్దని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, తర్వాత వాళ్ళకు కూడా మెసేజ్ ఈ సంఘటన ద్వారా తెలియజేస్తున్నాను. మీరు ఎంత దూరం వెళ్ళినా, ఎక్కడ వెళ్ళినా, ఏ రకంగా చేసినా అని మేము వెనక్కి వెళ్లే సమస్య లేదు. వాళ్ళకు శిక్ష కంపల్సరీ పడుతున్నది. మళ్ళీ వాళ్ళు జైలుకు వెళ్ళటం మాత్రం ఖాయం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఫస్ట్ టైం కాదు, వీళ్ళు ఎస్సీ కాదు క్రిస్టియన్ అని వాళ్ళు అంటే మళ్ళీ ఒకసారి చెక్ చేయమని చెప్పి ఇచ్చిన రిప్రజెంటేషన్ ఫస్ట్ టైం కాదు. ఆల్రెడీ ఈ మర్డర్ అయ్యాక డిపార్ట్మెంట్ వాళ్ళు కాస్ట్ సర్టిఫికేట్ తీసుకున్నారు. కాస్ట్ సర్టిఫికేట్ చిన్నప్పటి నుంచి స్కూలింగ్ కానీ, ఇంటర్మీడియట్ కానీ, బీటెక్ కానీ ఏదైనా కానీ ఎస్సీ కాస్ట్ సర్టిఫికేట్ తోనే అయింది. వాటి సర్టిఫికేట్స్ అన్నిట్లో కూడా ఎస్సీ అనే ఉంటుంది. ఈవెన్ అంకుల్ అయినా, నా హస్బెండ్ అయినా, అజయ్ అయినా, ఎవరిదైనా. అది అయిపోయాక ఆల్రెడీ ఒకసారి వాళ్ళు ఎంక్వైరీ చేయమని వేస్తే ఇంటికి వచ్చారు, ఎంక్వైరీ చేశారు, చూశారు, క్రిస్టియన్ కాదు ఎస్సీ అని చెప్పి కన్ఫర్మ్ చేశారు. అది అయిపోయాక మళ్ళీ చెప్పారు, మళ్ళీ ఇంటికి వచ్చారు, చెక్ చేశారు, అయిపోయింది. ఇప్పుడు సర్టిఫికేట్ ఇచ్చింది గవర్నమెంట్ ఆఫీసర్, ఇంటికి వచ్చి చెక్ చేసింది వాళ్ళే, ఛార్జ్ షీట్ ఫైల్ చేసింది గవర్నమెంట్ ఆఫీసర్. అంటే వీళ్ళందరూ తప్పు చేశారు అని నేను అంటున్నారు. అండ్ ఇంకొకటి ఏంటంటే, ఛార్జ్ షీట్ అయింది, ఎఫ్ఐఆర్ అయింది, అట్రాసిటీ కేసు అయింది. అలాంటప్పుడు ఇన్వెస్టిగేషన్ అంతా రాంగ్ అని మీరు అంటారు. ఇప్పుడు క్రిస్టియన్ అని చూపించడానికి మీ దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయండి. ఏ ప్రూఫ్స్ ఉన్నాయో నాకైతే తెలీదు. మేము పెళ్లి ఆర్య సమాజ్లో చేసుకున్నాము, అంకుల్ గారు చెప్పినట్టు మేము పూజలు చేసాము, టెంపుల్కి వెళ్ళాము. మా ఫంక్షన్ ఫస్ట్ కార్డ్ కూడా హనుమాన్ టెంపుల్లో పెట్టి పూజ చేయించి తీసుకొచ్చాము మేము. సో మేము ఇద్దరం కూడా రేపు మార్నింగ్ మర్డర్ అవుతుంది, మేము హిందూస్ అని చూపించుకోవాలని అయితే ముందు రోజు మేము గణపతి పూజ చేయము కదా బేసికలీ. సో అందరు కూడా ఇది దేవుళ్ళకి పూజ చేసేవాళ్ళు, ప్రేయర్ చేసేవాళ్ళు అందరే. ఒకసారి చేశారు, అయిపోయింది. సెకండ్ టైం చేశారు, అయిపోయింది. ఎన్నిసార్లు చేస్తారు? ఇప్పుడు హమారా ప్రసాద్ అనే అతను ఫస్ట్ నుంచి ఇన్సిడెంట్ అయిన దగ్గర నుంచి నా గురించి కానీ, ప్రణయ్ గురించి కానీ, ఫ్యామిలీ గురించి కానీ చాలా ఇన్సల్టింగ్ గా మాట్లాడారు, నోటికి ఇష్టం వచ్చినట్టు వాడారు. సో మేము దాని మీద యాక్షన్ తీసుకోవచ్చు, కానీ మాకున్న ప్రాబ్లమ్స్ మాకున్నాయి. రోడ్డు మీద పిచ్చి కుక్క అరిస్తే ప్రతి కుక్కకి రియాక్ట్ అయ్యే అంత ఓపిక అంత మాకు అసలు లేదు. సో మేము ఖాళీగా ఉన్నాం. కానీ ఇది మమ్మల్ని పర్సనల్ గా అటాక్ చేశాడు, ఇట్స్ ఓకే, మేము తీసుకుంటాం. కానీ ఇప్పుడు అట్రాసిటీ ఉంది అని కేసు పరంగా మారుతిరావు డబ్బులు ఇస్తే అది తీసుకొని హమారా ప్రసాద్ అనేవాడికి ఇన్సిడెంట్ అయ్యే వరకు మేము ఎవరో తెలియదు, మాకు వాడు ఎవరో తెలియదు. వీళ్ళది హిందువా క్రిస్టియనా, ఏ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చాడని వాడికి ఎలా తెలుస్తుంది? ఎవడో చెప్తేనే కదా. ఆ ఎవడో మారుతిరావే అయి ఉంటాడు, ఎవ్రీవన్ నోస్ దాట్. కాక అందుకే మా పని మేము చేసుకున్నాం. లీగల్లీ మాకు న్యాయం జరుగుతుందని మేము వెయిట్ చేసి వెళ్తున్నాము, లీగల్లీ వెళ్ళాలని. సో మేము ఎవరిని ఏం గెలకట్లేదు, ఏ డిస్టర్బ్ చేయట్లేదు. మీరు మీ పని చూసుకుంటే బెటర్ ఉంటుంది. నేను అందరికీ చెప్తున్నా, ఇందులో ఇన్వాల్వ్ అయిన వాళ్ళకైనా వాళ్ళు మనీ ఇస్తే వచ్చి
ఇలా మధ్య మధ్యలో ఏదో ఒకటి చేసే వాళ్ళకైనా కానీ నేను చెప్తున్నాను, మీ పని మీరు చూసుకోండి. ఇలా చేస్తే కేసు వీక్ అవుతుంది. కేసు ఎటు వీక్ అవుతూ ఛార్జ్ షీట్ గట్టిగా ఫైల్ చేశారు. మేమే సాక్ష్యాలు, మేము గట్టిగా చెప్తాం. ప్రాణం పోయినా మేము అసలు బ్యాక్ స్టెప్ తీసుకునేదే లేదు. న్యాయం జరిగే వరకు మేము ఫైట్ చేస్తాము. సో ఇలాంటి చెత్త పనులు, ఇలాంటి మధ్యలో చీప్ గా బిహేవ్ చేసి ఆల్రెడీ అసలు ఏం లేదు. ఇంకా ఇంతకన్నా ఇంక మీరేం చేయలేరు. కాకపోతే ఇంకా మమ్మల్ని డిస్టర్బ్ చేయకుండా మా వర్క్ మమ్మల్ని చేసుకొని ఇస్తే అది చాలు మాకు ఇప్పటికి. సో ఇంకొకసారి ఎవరన్నా వీళ్ళు క్రిస్టియన్ హిందూ అంటే ఓకే. ఇప్పుడు అసలు వాడెవడ బీసీసీ సర్టిఫికేట్ ఇవ్వడానికి, నేను నిజంగా ముస్లిం గానో క్రిస్టియన్ గానో కన్వర్ట్ అయితే నేను వెళ్ళి నాకు ఇలా ఇష్టం ఉంది, నేను కన్వర్ట్ అవ్వాలనుకున్నా అని నా కోసం నేను బీసీసీ సర్టిఫికేట్ తీసుకోవాలి. నేను ఇమ్మంటే ఎవరికో బీసీ సర్టిఫికేట్ వాడికి ఇవ్వండి అంటే ఇవ్వరు. అదే మన ఇష్ట ప్రకారం ఉంటది. వాడు ఇమ్మంటే ఇవ్వడం, వాడు వద్దంటే ఆపేయడం ఏముండదు. ఎవరు ఏ కాస్ట్ ఆ సర్టిఫికేటే వాళ్ళకు ఉంటుంది. ఒకవేళ నిజంగా ఎవరన్నా ఇలా అయిన వాళ్ళు, ముస్లిమ్స్ లో కన్వర్ట్ అయిన వాళ్ళు, క్రిస్టియన్స్ లో కన్వర్ట్ అయిన వాళ్ళని కూడా కాస్ట్ మారదు అని ఆల్రెడీ ఉంది, తీర్పు ఉంది. కాబట్టి వాళ్ళకి అలా ఉన్నప్పుడు అసలు దానిలో ఇన్వాల్వ్మెంటే లేని, వేరే ఇంకా ఫాలో కాకుండా హిందూయిజమే ఫాలో అవుతున్న వాళ్ళకి ఎస్సీ కాకుండా క్రిస్టియన్ ఎలా అంటారో నాకైతే అర్థం కావట్లేదు. కొంతమంది వాళ్ళు క్రిస్టియన్స్ వచ్చి ప్రార్థన చేసిరని, ఇతను దళితుడు కాదని క్రిస్టియన్ అని చెప్పి కొంతమంది ప్రాపగండ మోపడం జరిగింది. దాన్ని ఈ ఎంఆర్ఓ కానివ్వండి, తర్వాత కలెక్టర్, వీళ్ళ అధికారులు కానివ్వండి, దాన్ని 2-3 సార్లు ఎంక్వైరీ చేయడం జరిగింది. వివిధ చర్చిలకు వెళ్లి ఈ ప్రణయ్ అనేటువంటి అతను ఎక్కడైనా బాప్టిజం తీసుకున్నాడా, మీ చర్చికి వస్తాడా అని చెప్పి 2-3 సార్లు అడిగిర్రు. పక్క చర్చి హోసన్నా చర్చిలో కూడా వెళ్తే వాళ్ళు కూడా చెప్పిండ్రు, ప్రణయ్ అమృత మా మీద చాలా సార్లు కంప్లైంట్ చేసిర్రు, మేము చర్చికి డిస్టర్బెన్స్ అవుతుందని కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. ఆ అధికారులు ఆ రిపోర్టు తీసుకొని మా ప్రణయ్ మ్యారేజ్ కూడా హిందూ సాంప్రదాయం ప్రకారం ఆర్య సమాజంలో జరిగింది. వాళ్ళ మ్యారేజ్ రిసెప్షన్ కూడా హిందూ సాంప్రదాయం ప్రకారం జరిగింది. గణేష్ బొమ్మ వాళ్ళ పెళ్లి కార్డు మీద ఉంటది. తర్వాత వాళ్ళు కూడా గణేషుని తెచ్చుకొని 14వ తారీఖు నాడు చనిపోయడానికి ముందు గణేషుని పెట్టుకున్నారు. అనేక మార్లు ఆ హనుమాన్ టెంపుల్ కి వెళ్లడం జరిగింది. ఇంకా అనేకమైనటువంటి టెంపుల్స్ కి, శివాలయాలకి వాళ్ళిద్దరు వెళ్లటం జరిగింది. తర్వాత మేము కూడా ఫస్ట్ నుంచి ఇప్పుడు బాబు చనిపోయినప్పుడు మా ఆచారం ప్రకారం మేము కూడా పిండాలు పెట్టడం జరిగింది. నేను కూడా మన తల వెంట్రుకలు తీసుకోవడం జరిగింది. కర్మ చేయటం, తర్వాత తలకొరివి పెట్టడం అని అంటారు, అవి కూడా చేయడం జరిగింది. మా పొలాల దగ్గర ఎల్లమ్మలు మైసమ్మలు ఉన్నాయి. ఇప్పుడు నా తోట దగ్గర కూడా ఎల్లమ్మ మైసమ్మలు ఉన్నాయి. వీళ్ళు ఏంటంటే పని కట్టుకొని ఇది మైనార్టీ, తర్వాత ఈ క్రిస్టియన్ ఫ్యామిలీ అని చెప్పి ఈ రకంగా మా మీద దాడి చేసి మమ్మల్ని ఇంకా మానసికంగా దెబ్బగొట్టి ఆ కేసును వీక్ చేయడానికి చేస్తున్నటువంటి ప్రయత్నం తప్ప ఇంకా వేరే ఏం లేదు. వరంగల్ జిల్లా న్యాయస్థానంలోని న్యాయవాదులు విధులు బహిష్కరించి కోర్టు ఆవరణలో 41A CRPCని వెంటనే రద్దు చేయాలని నినాదాలు చేస్తూ ప్లకార్డులు ప్రదర్శిస్తూ మెయిన్ గేట్ వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం న్యాయవాదులు రాష్ట్ర శాసనమండలి సభ్యులు ములుగురి ఫణీంద్ర భార్గవ్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో న్యాయవాదులు సైతం పాల్గొన్నారని, జైలు జీవితం గడిపారని ముఖ్యమంత్రి కేసీఆర్ కు తెలుసని అన్నారు. న్యాయవాదులకు ఎమ్మెల్యే, ఎంపీ, ఎమ్మెల్సీ ఎన్నికల్లో సీట్లు ఇవ్వలేదని అన్నారు. న్యాయవాదులకు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు, హెల్త్ స్కీమ్లు అందజేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ని కోరినట్లు ఈ కార్యక్రమంలో తెలిపారు. ఈ కార్యక్రమంలో వరంగల్ బార్ అసోసియేషన్ కోశాధికారి చెన్నూరి రమేష్, డేవిడ్ రాజ్ కుమార్, గోక వెంకట్రావు, మెరుగు సుభాష్, బొమ్మరాజు అనిల్, జగదీష్, శ్యామ్ కృష్ణ, మధుకర్ తదితరులు పాల్గొన్నారు. కొంచెం బయటగా ఉండండి అని వాళ్ళ ఫోటో కూడా తీసుకుంటే అన్ని పేపర్లలో అంబరీష్ సార్ కూడా రమ్మని సార్ అది కూడా ఉన్నాయి రాదబ్బా అటు నిలబడతారు సార్. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే పార్టీ అమెండ్మెంట్ వెంటనే
41A CRPC అమెండ్మెంట్ వెంటనే 41A CRPC అమెండ్మెంట్ వెంటనే 41A CRPC అమెండ్మెంట్ వెంటనే అర్హులైన జూనియర్ న్యాయవాదులకు స్టైఫండ్ వెంటనే అర్హులైన జూనియర్ న్యాయవాదులకు స్టైఫండ్ వెంటనే అర్హులైన జూనియర్ న్యాయవాదులకు స్టైఫండ్ వెంటనే We want justice. We want justice. We want justice. We want justice. 41A CRPC ని వెంటనే స్టైఫండ్ జూనియర్ న్యాయవాదులకు స్టైఫండ్ వెంటనే జూనియర్ న్యాయవాదులకు స్టైఫండ్ వెంటనే జూనియర్ న్యాయవాదులకు స్టైఫండ్ వెంటనే అర్హులైన న్యాయవాదులకు ప్లాట్లు వెంటనే అర్హులైన న్యాయవాదులకు ప్లాట్లు వెంటనే అర్హులైన జనగామ జిల్లా పాలకుర్తి మండల కేంద్రంలో ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో డాక్టర్ల నిర్లక్ష్యం వల్ల పసికందు మృతి చెందిందంటూ హాస్పిటల్ ముందు బంధువులు ఆందోళనకు దిగారు. పాలకుర్తి మండల కేంద్రంలో ఉన్నత స్థాయి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఈరెంటి గ్రామానికి చెందిన దుస్సా పురుషోత్తం రమాదేవిల కూతురు అడపు జ్యోతి రాత్రి 2 గంటలకు ప్రసవం కోసం స్థానిక పాలకుర్తి ప్రభుత్వాసుపత్రికి వచ్చింది. రాత్రి డాక్టర్ ఎవరూ లేకపోవడంతో స్టాఫ్ నర్సు ఆపరేషన్ చేసిందని రమాదేవి బంధువులు తెలిపారు. దాంతో శిశువు మృతి చెందడం జరిగింది. ప్రభుత్వాసుపత్రిలో డాక్టర్లు ఎవరూ లేకపోవడంతో వారి నిర్లక్ష్యంతో పసికందు మృతి చెందిందని హాస్పిటల్ ముందు బంధువులు ఆందోళనకు దిగారు. వార్తలు ముగించే ముందు ప్రధానాంశాలు మరోసారి చూద్దాం. సంక్షేమ పథకాల అమలులో తెలంగాణ ప్రభుత్వం అగ్రస్థానంలో నిలుస్తుంది. బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమంలో హోంమంత్రి మహమ్మద్ ఆలీ. ప్రభుత్వ విప్గా నియమితులైన ఎమ్మెల్యే రేగా కాంతారావుకు ఘన స్వాగతం పలికిన కార్యకర్తలు. గులాబీమయంగా మారిన పినపాక. పంజాగుట్ట నిమ్స్ ఆసుపత్రిలో డెంగ్యూ సీజనల్ వ్యాధుల నివారణ కోసం ఆకస్మిక తనిఖీ చేసిన మేయర్. హైదరాబాద్ నగరంలో ఫాగింగ్ స్ప్రింగ్లను రెట్టింపు చేశామన్న మేయర్ బొంతు రామ్మోహన్. సమగ్ర సమాచార స్రవంతికై చూస్తూనే ఉండండి. V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.